మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని మాటలను, దేవుని వాక్కులను, దేవుని యొక్క మనస్సును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము అనగా దేవుని మనస్సు, దేవుని వాక్యము అనగా దేవుని చిత్తము, దేవుని వాక్యము అనగా అది దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు, మనము ఆస్వాదించేటువంటి దేవుడు, మనలను భద్రపరిచేటువంటి దేవుడు, మనలను పుట్టించినటువంటి దేవుడు ఏమంటున్నాడయ్యా? చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని ప్రభు చెప్తున్నాడు. స్త్రీ తన పిల్లల్ని, తన కన్న పిల్లల్ని మర్చిపెడుతుందా? మర్చిపోతుందా? ఇదిగో, వారైనా మర్చిపోతారు గాని నేను నిన్ను మరువను అని ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, నిజంగా ఆయన మరవలేదు కాబట్టే ఈ వాక్యము వింటున్నటువంటి నీవు నేను ఇంకా భూమి మీద ఉన్నాం. ఆయన మరవలేదు కనుకనే నీవు నేను రక్షించబడ్డాం. ఆయన మరవలేదు గనుకనే నీవు నేను క్షేమముగా ఉన్నాము. ఆయన మరవలేదు గనుకనే ఇదిగో సజీవులుగా మనం బ్రతికి ఉన్నాం. మనకంటే జ్ఞానము కలిగిన వారు, మనకంటే తెలివి కలిగిన వారు, మనకంటే ఉన్నతమైనటువంటి దేహులు, మనకంటే నెమ్మది కలిగిన, మనకంటే ఎన్నో రకాలుగా ఆరితేరినటువంటి వారెంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. మన కళ్ళ ముందు ఇంకా అలాంటి జరుగుతూ ఉన్నాయి, అలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు అనబడుతున్నటువంటి వారు ఈ భూమిని వదిలిపెట్టిపోతున్నారు. కానీ మనలను ప్రభువు కాపాడుతున్నాడు, ప్రభువు మనల్ని భద్రపరుస్తున్నాడు, ప్రభు మనకు క్షేమమునిస్తున్నాడు కాబట్టే మనం ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, చూడండి, వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను అని ప్రభు చెబుతున్నాడు. నిజంగా ఆయన మరువనటువంటి వాడు. మరచిపోవడానికి ఆయన మనిషి కాదు. వదిలిపెట్టడానికి ఆయన మానవుడు కాదు. ఇదిగో, ఆయన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయగలిగిన వాడు, మర్చిపోని దేవుడు. చూడండి, కీర్తనలు 115లో ఒక మాట ఉంది, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కీర్తన 115:12లో ఏమంటున్నాడు? ఆయన మమ్మును మర్చిపోలేదు, ఇదిగో ఆయన మమ్మును ఆశీర్వదించును. ప్రియమైన వారలారా, మనుష్యులమైనటువంటి మనము మన విధి విధానాల ద్వారా మన యొక్క
ప్రియదేవుని బిడ్డలారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా మనం ఆయనను మర్చిపోయినట్టుగా ఉంటున్నాము గాని ఆయన మాత్రము మనలను మర్చిపోవట్లేదు. మోషే తర్వాత ఇశ్రాయేలీయుల నాయకునిగా, ఇశ్రాయేలీయులకు నడిపించేటువంటి నాయకునిగా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యెహోషువతో అంటున్నాడు, ఇదిగో మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, విడియకు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయని అంటున్నాడు ప్రభు. ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో మనము దేవుడు నన్ను మర్చిపోయాడని అంటున్నాం కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అంటున్నాం కదా, దేవుడు నా మొర ఆలకించట్లేదు అంటున్నాము కదా. అది కూడదు, అది కాదు. ఆయన మరిచిపోయేటువంటి దేవుడు కాదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరిచిపోయేవాడు కాదు. ఆయన మరిచిపోతే ఆయన దేవుడు కాదు. ప్రియులారా, కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఇదిగో తల్లి మనల్ని మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన ఏమంటున్నాడంటే, నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను. 16వ వచనంలో అంటాడు, నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను. నేను ఎలా వదిలిపెడతాను, ఎలా మర్చిపోతాను, ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నారు మీరు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటాం. రకరకాల చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు చూపులు ఎన్నో మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా చెప్పి అదే తప్పులో, అదే పాపములో ముందుకు పొమ్మని కాదు దాని అర్థం. మనసు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని ఆయనకై సాక్షిగా బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్న ఉద్దేశం అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మర్చిపోని దేవుడు. నేను విడిచిపెట్టలేదు, నేను వదిలిపెట్టలేదు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు నీ అందున ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిందారహితముగా జీవిస్తూ, ఆయనకు దగ్గరగా బ్రతుకుతూ, ఆయన నీడలో ముందుకు కొనసాగిపోదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించండి. మా అవసరాలు తీర్చగలిగిన దేవుడవు, మా అక్కర్లను తీర్చగలిగిన దేవుడవు, మాకున్న సమస్యలన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడవు, మమ్మలను మర్చిపోని దేవునిగా ఉన్నావు. మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరచుమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.